దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ ఎంతటి పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. బ్యాంకింగ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు వెంకీ అట్లూరి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. లక్కీ భాస్కర్ 2 ఖచ్చితంగా ఉంటుందని, కానీ అది పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు, ఒక సామాన్యమైన వ్యక్తి లైఫ్ లో వచ్చిన మార్పుల నేపథ్యంలో వచ్చిన లక్కీ భాస్కర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక దుల్కర్ సల్మాన్ నటన, వెంకీ అట్లూరి టేకింగ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు. ఇటీవల వచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ లక్కీ భాస్కర్ 2 తప్పకుండా ఉంటుందని తేల్చి చెప్పారు. మొదటి భాగం తెచ్చిపెట్టిన భారీ విజయం వల్ల సీక్వెల్ పై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. కాబట్టి ఏ మాత్రం తొందరపడకుండా పక్కా ప్రీ ప్లానింగ్ తోనే రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లుగా ఆయన తేల్చి చెప్పారు. అయితే ఈ సీక్వెల్ కంటే ముందే వెంకీ అట్లూరి పూర్తి చేయాల్సిన కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. దీని తర్వాత ధనుష్ తో ఒక సినిమా చేయడానికి ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే చేయించుకున్నారు. ముందుగా సూర్య సినిమా రిలీజ్ కావడం, ఆ తర్వాత ధనుష్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం పైనే వెంకీ అట్లూరి దృష్టి పెట్టారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే లక్కీ భాస్కర్ 2 స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారట. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి దాదాపుగా 2 ఏళ్ల సమయం పడుతుందని, ఆ తర్వాతే లక్కీ భాస్కర్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. ఏదేమైనా లక్కీ భాస్కర్ 2 వస్తుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ కావడంతో దుల్కర్ ఫ్యాన్స్ అయితే తెగ ఖుషి అయిపోతూ ఉన్నారు. కొంచెం ఆలస్యమైనా సరే మొదటి భాగాన్ని మించేలా పర్ఫెక్ట్ కథతో రావాలని వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి భాస్కర్ మళ్ళీ వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.